ఆయనే మళ్ళీ వస్తే అంతకంటే సంతోషం ఉంటుంది నాయుడు బావా. రండి లోపలికి. ఆగండి. ఎవరక్క? ఎవరో సన్యాసిని. ఎవరో సన్యాసిని కాదు, మాతా తూతుంబరేశ్వరి దేవిని. ఓ అమ్మలగన్న అమ్మ మూలపుటమ్మని. మరి భూమి మీదకి ఎప్పుడు వచ్చారండి మీరే? అదేం ప్రశ్న? ఎప్పటినుంచో ఈ భూమి మీదే ఉన్నాము. అదేంటి, దేవతలు ఆకాశం మీద ఉండాలి కదా పైన. ఈ మాత కూడా మొన్నటి వరకు ఎత్తైన హిమాలయాల్లోనే ఉండేది బ్రో. చా ఈ మధ్య మా కోసం దిగొచ్చారు. అవును, భక్తుల కోసం మేము ఏమైనా చేస్తాము. ఓ ఏంటదినా, మేము వచ్చి ఇంతసేపు అయింది, కనీసం మా అమ్మనైనా పలకరించావా నువ్వు? ఈరోజు హాఫ్ డే వరకు వదిన మౌనవ్రతం పాటిస్తుంది. అరకొరగా హాఫ్ డేలు పావు డేలు ఎందుకు? లైఫ్ మొత్తం మౌనం పాటించమను, దరిద్రం వదులుతుంది. ఈ ఫ్యామిలీకి ఓ జలక్కివ్వాలి. ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించు. ఆల్రెడీ మాతకు హింటిచ్చా, ఇప్పుడు వాళ్ళని ఆడుకుంటుంది చూడు. అవును, ఇప్పటికే ఈ ఇంట్లో శనిపీడ, దురదృష్టం, యమగండం ఇవన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ వీళ్ళెందుకొచ్చారు? వాటిని వదిలించడానికి వచ్చారు మాతాజీ. దానికి మేమున్నాం కదా. మీ పని నా సీమంతం పని, మిగతా పనులు చూసుకోవడానికి వీళ్ళొచ్చారు. వీళ్ళిద్దరూ వస్తే వచ్చారు, కానీ శుభకార్యం జరిగే ఇంటికి విధవరాలైన ఈవిడెందుకొచ్చారు? ఈ మాట ఇక్కడ అన్నారు కాబట్టి సరిపోయింది. అదే మా ఊళ్ళో అనుంటే మీకు కట్టేసి ఉండేవాళ్ళు. గుడే? సమాధి. సరే సరే, వచ్చారు కదా, నాకు పాద నమస్కారం చేసి లోనికి వెళ్ళండి. ఎవరికి నమస్కారం చేయాలండి నాకు అర్థం కాలేదు. కానీ ఇదిగోండి, నేనైతే రాజేవారి తప్పితే ఇంకోళ్ళకి నమస్కారం పెట్టను. స్నేహం అంటారా, నాకు అత్తయ్యకి అప్పన్నకి తప్పితే ఇంకెవరికి దండం పెట్టను. ఇంకా మిగిలింది మా అత్తయ్య, ఆవిడకి ఒకళ్ళ నమస్కారం పెట్టాలి కానీ ఆవిడ ఇంకెవరికి నమస్కారం పెట్టట్లేదు. ఇప్పుడు నాకు పెట్టమను.